Daily. Taste the Daily. తెలంగాణలో రేపు సాయంత్రం 5 గంటల నుంచి వైన్స్ బంద్ కానున్నాయి. ఈ నెల 11న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో వైన్స్ బంద్ చేయాలని బార్లు, రెస్టారెంట్లు మూసివేయనున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేపు సాయంత్రం 5 గంటల నుంచి ఈ నెల 11వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఈ నెల 11న తొలి విడతలో 4236 స్థానాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, తెలంగాణలో రేపు సాయంత్రం 5 గంటల నుంచి కూడా వైన్స్ బంద్ కానున్నాయి. ఈ నెల 11న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో వైన్స్ బంద్ కానున్నాయని కూడా చెప్పాలి. ఎన్నికలు జరిగే ప్రాంతాలలో వైన్స్ బంద్ చేయాలని బార్లు, రెస్టారెంట్లు మూసివేయనున్నట్లు కూడా ఎక్సైజ్ అధికారులు తెలిపినటువంటి సందర్భం మనం చూస్తున్నాము. ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామనేది కూడా హెచ్చరించారు. రేపు సాయంత్రం 5 గంటల నుండి ఈ నెల 11వ తేదీ వరకు సాయంత్రం వరకు కూడా ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఈ నెల 11న తొలి విడతలో 4236 స్థానాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఇప్పటికే అటు ఏదైతే ఎన్నికలు జరిగేటటువంటి గ్రామాలలో పూర్తి స్థాయిలో ఈ యొక్క నిర్ణయం అమల్లోకి రానుంది. మిగతా ప్రాంతాల్లో కూడా యథావిధిగా జరగనున్నట్టు కూడా మనం చెప్పొచ్చు. ఇప్పటికే ఎన్నికలు జరిగేటటువంటి ప్రాంతాలకు సంబంధించి చూస్తే మాత్రం అక్కడ ఏర్పాట్లను కూడా పూర్తి కూడా చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 12,728 సర్పంచ్ స్థానాలు కదా 1,12,288 వార్డులకు గాను తొలి విడతలో భాగంగా డిసెంబర్ 11న 4,236 సర్పంచ్ స్థానాలకు జరగనున్నాయి. దాంతో పాటుగా 37,440 వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించి కూడా ఎన్నికలు జరగనున్నాయి. దాంతో పాటుగా రెండో విడతలో సంబంధించి తేదీన జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి చూస్తే మాత్రం అటు 4,333 సర్పంచ్ స్థానాలు కాగా 33,350 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దాంతో పాటుగా 17వ తేదీన జరిగేటటువంటి మూడో విడత ఎన్నికలకు సంబంధించి చూస్తే మాత్రం 4,159 సర్పంచ్ స్థానాలు కాగా 36,452 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏదైతే పోలికలు జరగనున్నాయి ప్రధానంగా ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఏదైతే మధ్యాహ్నం కల్లా కూడా ఈ ఎన్నికలు అనేది పూర్తవుతుంది. అదే రోజు సాయంత్రం ఎక్కడికక్కడ ఆయా గ్రామాల్లోనే ఫలితాలను కూడా వెల్లడిస్తారు. ప్రధానంగా సర్పంచ్ ఎన్నికలకు గాను 15,522 ఏదైతే వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించి కావచ్చు. దాంతో పాటుగా 1,012,00,000 ఏదైతే 1,12,474 పోలింగ్ స్టేషన్లను ఎన్నికల విభాగాలు ఎంపిక చేశాయని కూడా చెప్పొచ్చు. ఈ ఎన్నికలను ఏదైతే పార్టీ రహితంగా చేపడతారన్న సంగతి కూడా తెలిసిందే. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఆయా గ్రామాలలో ఏర్పాట్లన్నింటిని కూడా పూర్తి చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. గ్రామ పంచాయతీల పరిధిలో పోటీ చేసే అభ్యర్థులకు కేటాయించినటువంటి గుర్తులను ఇప్పటికే కేటాయించారనేది కూడా మనం ప్రధానంగా చెప్పాలి. ఆయా గ్రామాలకు సంబంధించి కూడా ఇప్పటికే ఎన్నికల సామాగ్రి కూడా వెళ్తున్నటువంటి సందర్భం కూడా మనం చూడొచ్చు. బ్యాలెట్ పత్రాలను ఇప్పటికే ముద్రించినటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలిసిందే. స్థానికంగా నామినేషన్ల ఆధారంగా ఆయా గుర్తులను అభ్యర్థులకు కేటాయించారనేది కూడా మనం చెప్పుకోవచ్చు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలోని ఏదైతే 1,66,500 మంది గ్రామీణ ఓటర్లకు సంబంధించి ఏదైతే 1,66,55,186 మంది గ్రామీణ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. వీరిలో పురుషుల కన్నా మహిళల సంఖ్యనే ఎక్కువగా ఉందని కూడా చెప్పొచ్చు. మొత్తం ఓటర్లలో పురుషులు 81,000 ఏదైతే 81,52,231 మంది ఉండగా మహిళలకు సంబంధించి చూస్తే మాత్రం 85,12,455 మంది ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధం చేసినటువంటి ఓటర్ల తుది జాబితా ఆధారంగానే ఈ ఎన్నికలు జరుగుతున్నాయనేది కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఏదైతే 11వ తారీఖు సంబంధించి జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో ఏర్పాట్లను కూడా చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే 144 సెక్షన్ ని ఆయా గ్రామాలలో విధించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా రేపు సాయంత్రం కల్లా వెళ్లిపోవాలని కూడా సూచించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే అటు ఏదైతే ఆయా ప్రాంతాల్లో కూడా ప్రచారం కూడా రేపటితో ముగినటువంటి నేపథ్యంలో ప్రచారం ముగిసిన వెంటనే ఆయా ప్రాంతాలకు ఎన్నికల సిబ్బంది కూడా వెళ్లనున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే మొత్తం మీద చూస్తే మాత్రం పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘం ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసిందనేది కూడా మనం చెప్పాలి. ఓకే వంశీకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.